సంవత్సరం చివరి దాకా దేవుడు నీ గొంతులో ఊపిరించి నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిన ఉద్దేశం, ఈ సంవత్సరం అంతట్లో 5 విషయాల్లో ఎన్నిట్లో మనం తప్పిపోయాం? మీరైతే 5 తప్పిపోకుండా ఉంటారు. నేను 5 కూలబడిపోయాను. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయేరే. ఈ సంవత్సరం అంత ఎవరి కొరకు బ్రతికాం? మన కొరకు బ్రతికామా? ప్రభు కొరకు బ్రతికామా? 365 రోజుల్లో పడి చెడి దేవునికి దూరం అయిపోయిన మనము. కొంతమంది అంటారు ఈ సమస్యలన్నీ తప్పించుకోవటానికి హిమాలయాలకు పోతున్నాను, అక్కడ ఇంకా సమస్య ఉంది, చలికాలం. మీరు అనుమతిస్తే ఈ మాటను గురించి ఒక 5 విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తా. మీ కొరకు, నా కొరకు కాదులే అనుకోవటానికి వీల్లేదు. మీ కొరకే పుట్టి ఉన్నాడు, బాండ్ బదులు సెంట్ ఫోర్త్. ఇదే యాంప్లిఫైడ్ వెర్షన్లో పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన కామెంటరీ గలతీ 4:4 మనకు పరిచయం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కనుక ఈ 2 పదాలు పర్యాయ పదాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సందర్భాల్లో వాడాడంటే తప్పు కాదేమో. ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్. సన్ వాజ్ బార్న్. కుమారుడు పుట్టాడు, పంపబడ్డాడు. ఇప్పుడు పంపబడ్డాడనే మాట మీద ఎందుకు పంపబడ్డాడు? ఆయనే చెప్పిన మాటలు ఇవి. మొదటిది లూకా సువార్త 4వ అధ్యాయం 43. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 4 వర్స్ 43. ఆయన నేనితర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. బ్రాకెట్లో తెలుగు వర్షన్ ప్రకారం పుట్టి తిని, పంపబడితిని. కనుక ఎందుకు పంపబడ్డాడు? మొదటి చాలా కారణాలు ఉన్నాయి, దాంట్లో 5 మనం చూడటానికి ఆరంభించున్నాము. దాంట్లో మొదటిది ఏంటంటే దేవుని రాజ్యమును గురించి ప్రకటించడానికి పంపబడితిని. ఏం ప్రకటించే వాళ్ళు ఎవరు లేరా? దేవదూతలు చొక్కపూడి ప్రకటించిపోలేరా? దేవుడు ఆకాశం ద్వారా, గాలి ద్వారా, పంచభూతాల ద్వారా సువార్తను ప్రకటించలేడా? దేవుడు తన కుమారుని ద్వారానే ప్రకటించాలని అనుకున్నాడు. చూడండి, గుడ్ న్యూస్ చెప్తున్నప్పుడు దారముడు వాళ్ళందరికీ చెప్పం మనం. ఒక శుభకార్యం అంటే క్రైస్తవేతరుల పదం ఇది. మా ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది, పెళ్ళి ఎవరో దారముడు వాళ్ళతో కార్డు ఇచ్చి పంపారు, పలానాడు పిలవండి అని. వాళ్ళే భార్య భర్తలు పని కట్టుకొని ఇంటికి వస్తారు. కొన్నిసార్లు అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు, కొన్నిసార్లు ఆ వైపు వెళుతూ బహుశా ఇంటికి వస్తారు. అప్పుడు మనమంటాం, మీరు ఇంత పెద్ద వయసు కదా, మీరు ఎవరితోనైనా పంపించకపోయారా ఏంటి, ఆహ్వానమే కదా, మీరు ఎందుకు వచ్చారు అని అంటే, ఇది రావాల్సిందే, మేము రావాల్సిందే, ఇది ఆఖరి పెళ్ళి కదా, ఆఖరి అమ్మాయి ఆఖరి అబ్బాయి కదా. ఎంత సంతోషము! అంటే అది వర్తమానము గనక, శుభవర్తమానం గనక వాళ్ళే రావాలి, వాళ్ళు పనులతో పంపించవచ్చు, కానీ అలా చేయరు. కనుక దేవుడు కూడా తన వర్తమానం, తన రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి తన కుమారుణ్ణే పంపించినాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. కనుక ఈ సువార్త ప్రకటించబడట దేవుని యొక్క సంకల్పము. అందుకే ప్రభువు నన్ను దీని కొరకై పంపినాడు, అభిషేకించినాడు అని యేసు ప్రభు స్వతహాగా ప్రకటించిన సంగతి మనకు తెలుసు. కనుక ఆయన పుట్టడంలో, పంపబడడంలో ప్రాథమికమైన ఉద్దేశం ఏంటంటే ఆయన వాక్యము ప్రకటించుట. ఒకవేళ సువార్త మన యుద్ధకు రాకుండా ఉంటే బహుశా మనం ఏమైండే వారం ఊహించుకోలేం. అందుకే ఈ సువార్తకు బైబిల్లో 3 పేర్లు పెట్టినారు. మొదట అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి, చాలండి, ద గాస్పల్ ఆఫ్ ద గ్రేస్, కృపా సువార్త. దీంట్లో మనుషుని పని ఏమీ లేదు.
కనుక ఈ సువార్త దేవుని యొక్క కృపను మనకు వెల్లడి చేయాలని దేవుడు సంకల్పించిన విషయం మనం ఎరుగుదుము. అందుకే సువార్త మన దగ్గరికి తీసుకురాబడింది. ఆ సువార్తను మనం అంగీకరించిన ఆ సువార్తే సిలువను గూర్చిన వార్త అని 1 కొరింథీ 1:18 చెప్పబడింది. ఆ సువార్త కొంతమందికి కన్నులు గురుడితనములో ఉండి చూడలేకపోయారు. ఆ సువార్త ద్వారా మనలాంటి వారి మనోనేత్రములు 2 కొరింథీ 4:4 ప్రకారము వెలిగించబడ్డాయి. అందుకే సువార్త ఐశ్వర్యము, ద రిచెస్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. ఆ కృపా సువార్త మనకు ప్రకటించబడింది. యేసు ప్రభువారు శిలువ మీద వేలాడదీయబడినప్పుడు ప్రకటించబడిన సువార్త వర్తమానం ఒకే ఒక మాట. మనం అదే సువార్త అంటే ఏదేదో చెప్తుంటాం, బయటికి వెళ్ళి ఏదేదో చెప్తే కార్యం జరుగుతుందని మనం అనుకుంటాం. భక్సింగ్ గారు బలంగా నమ్మింది ఏంటంటే ఏదేదో చెప్తే ప్రజల్లో కార్యం జరుగుతుందనే దానికంటే దేవుని వాక్యం ఉన్నట్లుగా అరవడం, ప్రకటించడం, రాయడం ఎక్కువ కార్యం జరుగుతుందని నమ్మినాడు. అలాగ చేసినాడు, అలాగ చూసినాడు దాని ఫలితం కూడా. అందుకనే బయట అయ్యే సందర్భాల్లో వాక్యాలు రాసేటప్పుడు బైబిల్ రెఫరెన్స్ ఏది ఉందో అదే ఉన్నట్లుగా రాయడం అనేది ఆ దైవజనుడు మనకు నేర్పిస్తూ వచ్చినాడు. ఎందుకైనా ఇలాగ నమ్మినాడంటే దేవుని వాక్యంలో మనిషిని మాట కంటే ఎక్కువ శక్తి ఉంది. అదే కృపా సువార్త. ఆ శక్తి మనుషుని హృదయాన్ని ప్రభావితం చేస్తుంది అనే నమ్మకం. రెండవది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు ఆయన ఎక్కడికి మరియు ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి తల్లి గర్భములో నుండి బయటికి వచ్చి యూదయ బెత్లెహేములోనికి వచ్చి పశువుల తొట్టిలోనికి వచ్చి సముద్ర తీరానికి వచ్చి ఆయన మరియు వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని ఏ సువార్త ఇది? ద గాస్పెల్ ఆఫ్ పీస్. ఒకే సువార్త ప్రకటించబడితే అది కృపా సువార్తలోనికి వచ్చిన ఇప్పుడు సమాధాన సువార్త. గ్రీకులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు, అంటే అన్యులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. అందుకే మామూలుగా మీరు చాలామంది వాడుతుంటారు కదా లూజుగా టర్ము అన్య జనులు అని. అందరూ అన్యులే, ఇశ్రాయేలీలు ఇక్కడ ఎవరు లేరు. మీ దృష్టిలో ఇశ్రాయేలీలు ఎవరంటే దళితులు, కాని వారంతా అన్యులు అని మీరు అనుకుంటారు. అది ఒక అపోహ, అది తప్పు భావన. యూదులు ఒక్కళ్ళే ఆయన ప్రజలు. యూదులు కాని వాళ్ళంతా హెల్లెనీలైనా, గ్రీస్ దేశస్తులైనా, కొరంతీలైనా, తర్వాత ఇండియన్స్ అయినా, అమెరికన్స్ అయినా, ఆస్ట్రేలియన్స్ అయినా, రష్యన్స్ అయినా, జపానీస్ అయినా, ఏషియన్స్ అయినా, ఇంకా అందరూ దళితులు లేకపోతే సామాజికంగా పెద్ద కులాలుగా పరిగణించబడేవారని ఏదో పదాలు వాడుతుంటారు కదా, వొకాబులరీ. ఇట్స్ ఆల్ నథింగ్ బట్ ఏ జెంటైల్ ట్రాష్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మరి వాళ్ళు నామకార్థ క్రైస్తవులు కాదండి, వేరే ఎక్కడి నుండి వచ్చినారంటే వాళ్ళకి దే ఆర్ నాన్ క్రిస్టియన్ కన్వర్ట్స్. దే ఆర్ కన్వర్టెడ్ ఫ్రమ్ నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. క్రైస్తవేతర కుటుంబంలో నుండి ప్రభుని నమ్ముకున్నారు. కొంతమంది క్రైస్తవేతర కుటుంబం ప్రభుని ఎరగలేదు, అయినా అట్లా జీవిస్తూ వచ్చినారు, వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. ఇలాగా టైట్గా లాంగ్వేజ్ వాడుతూ ఉంటే కొంతమందికి అర్థం కావటానికి అనుకూలంగా ఉంటుంది. అంత లూజ్గా మన భాష వాడుతుండడం ద్వారా ఈ భాష పరిజ్ఞానంలో లోపము మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ సమాధానం ఎవరికి వచ్చింది? యూదులైన వారికి, అన్యులైన వారికి. ఆ సమాధానమే లేకుండా అలాగే మధ్యపు గోడ ఉండిపోయింది. అది ఇప్పుడున్నది కాదు, ఎప్పుడు నుండో ఉంది. దాన్ని ఇక్కడంటే క్యాస్ట్ ఫీలింగ్ అంటాం, అక్కడంటే నేషనల్ ఫీలింగ్ అంటాం. ఏదో ఒక ఫీలింగ్, రకరకాల ఫీలింగ్ అనేవి అప్పుడు ఉండిపోయినాయి. కానీ సమాధాన సువార్త ఆయన వచ్చి, కనుక ప్రభు యొక్క రాకడ ద్వారా సువార్త ప్రకటించబడింది ఏంటంటే సామాన్యమైన వారు కూడా యూదులైన వారితో కలిసి అంటుకట్టబడే ఆధిక్యతలోనికి తీసుకురాబడ్డ. ఇది యేసుప్రభు మాత్రమే చేసినాడు. ఎంతోమంది ప్రయత్నం చేసినారు ఇలాగ చేయాలని. సామాజిక కార్యకర్తలు వచ్చినారు,
ఇవన్నీ తారతమ్యాలు లేకుండా చేయలేని ప్రయత్నం చేసినారు. ఏదో ఒకటో రెండో కేసులు సక్సెస్ అయినాయి, కానీ సమాజం మారలేదు. ఒకే ఒక వ్యక్తి మాత్రమే మార్చినాడు, ఆయన యేసు. ఆయన వచ్చి సమాధాన సువార్త ప్రకటించి ఉభయులను ఏకముగా చేసెను. వన్ మ్యాన్, వన్ చర్చ్, వన్ బ్యాప్టిజం, వన్ ఫెయిత్. ఒక్క శరీరము, ఒక్క మనస్సు, ఒక్క సంఘము, ఒక్క ఆత్మ, ఒక్క బాప్తిసము, ఒక్క అనుభవంలోనికి ఆయన వచ్చి చేసిన కార్యం. మూడోది చూస్తామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 Timothy chapter 1 verse 18. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును 8 తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తెలుగులో మనకి 8-11 కలిసి ఉన్నాయి. మొదటి 2 వరుసలు నేను చదువుతా. అయినను శ్రీమంతుడగు దేవుడు, చాలు. ఏ సువార్త? గాస్పల్ ఆఫ్ గ్లోరీ. ఈ సువార్త 3 మెట్లు ఆరంభించినాం కదా. మొదటిది ఏంటి? గాస్పల్ ఆఫ్ గ్రేస్, రెండవది గాస్పల్ ఆఫ్ పీస్, మూడవది గాస్పల్ ఆఫ్ గ్లోరీ. ఈ 3 ఏ జ్ఞాపకం చేస్తే అనేది ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే సమయము అనుమతించడం లేదు, వల్ల పడట్లేదు. కానీ ఇప్పుడు మనల్ని ఆయన కృపా సువార్తలో నుండి సమాధాన సువార్తలోనికి తెచ్చినాడు. సమాధాన సువార్తలో నుండి ఇప్పుడు మహిమగల సువార్తలోనికి తెచ్చి ఈ సువార్త ప్రకటించుట కొరకై నేను పంపబడితేనే. కనుక మొదటిది ఏంటంటే, ఈ కేమ్ టు విట్నెస్ ఆఫ్ ద ఫాదర్. తండ్రిని గురించి సాక్ష్యం ఇవ్వటానికి, సువార్త ప్రకటించడానికి వచ్చినాడు. సువార్త అంటే సాక్ష్యం ఇవ్వడమే కదా. ఏది తండ్రి యొద్ద నుండి పొంది ఉన్నారో దాని గురించి మనకు ప్రకటిస్తూ వచ్చినాడు. ఇంకా ఈ సువార్త దగ్గరికి రాకుండా ఉంటే, there is no better gospel other than the gospel that Jesus was born, lived, died, buried, rose again, seated in heavenlies and going to come back. యేసు ప్రభువు మానవుడికి భూమి మీదకి వచ్చినాడు, జీవించినాడు, పాపం లేనివాడిగా ఆయన బ్రతికాడు, పాపముగా చేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 3వ దినాన లేచి పరలోక స్థలాల్లో ఉన్నాడు, తిరిగి రాబోతున్నాడు. ఇంతకు మించి సువార్త ఏం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను చెప్పు ఉపదేశము లేదా ప్రకటించు సువార్త ఏదనగా, లేఖనం ప్రకారం క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి లేఖనం ప్రకారం 3వ దినాన, there is no stunning gospel other than this gospel. దీనికి మించిన ఇంకా బలమైన సువార్త ఏదీ లేదు, అదే ప్రకటిస్తున్నాం. ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, పాపుల రక్షకుడు, పాపుల కొరకు ఆయనకి భూమి మీదకి వచ్చినాడు నీకు సువార్త ప్రకటించడానికి, నిన్న దేవునితో సమాధానపరచడానికి, కృపలోనికి నిన్ను తీసుకురావటానికి, మహిమలోనికి నిన్ను తీసుకురావటానికి వచ్చినాడు. కానీ మునికోలులకు ఎదురుతనతో సువార్త నిరాకరిస్తూ శిలువ దగ్గరికి రాకుండా, శిలువ రక్తం ద్వారా కడగబడకుండా, అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకుని నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని పరలోక రాజ్య వారసుని కావటానికి దేవుడు అనుగ్రహించే చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని పొందకుండా ఉచితమైన కృపావరాన్ని కాలదన్ని మునికోలులకు ఎదురుతన్నుతూ దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందటకు నిన్ను ప్రేరేపించుతున్న ఎరుగక సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ఎంతకాలం ధైర్యం చేస్తావు? సంవత్సరం చివరి దాకా దేవుడిని గొంతులో ఊపిరించి నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిన ఉద్దేశం ఒకటే, నువ్వు రక్షించబడాలా, పాపక్షమాపణ పొందాలా. దేవుడు దాని కొరకే తన కుమారుడిని యేసును పంపించినాడు. నువ్వు మారుమనసు పొందకుండా ఉంటే యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చటం వల్ల నీకేం ఉపయోగం లేదు. నువ్వు గాలికి ప్రయాసపడినట్లే. చదువైనా, ఉద్యోగమైనా, పెళ్ళైనా, జీవితమైనా, భర్త అయినా, భార్య అయినా, ఎన్ని ప్రయాసపడుతున్నా గురి లేకుండా, గమ్యం లేకుండా ప్రయాసపడుతుంది. ఎంతకాలం అలాగుంటావు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పంపబడి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మొదటి దేనికి పంపబడ్డాడు? సువార్త ప్రకటించడానికి. రెండోది చూస్తామా? యోహాను సువార్త పరిచయమైన మాట 4వ అధ్యాయం 34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని
ఆయన పని తుదము, నన్ను పంపిన వాని పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. కనుక రెండవది ఏంటంటే వర్క్ ఆఫ్ గాడ్స్. మొదటిది విట్నెస్ ఫర్ గాడ్, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చుట. రెండవది దేవుని పని చేయటానికి యేసుప్రభువు వచ్చిన. కొంతమంది పని చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరేమో పనివాడు, ఈజ్ ఎ వర్కర్, బట్ ఈ డజంట్ వర్క్, ఈ డజంట్ డిజర్వ్ ద టైటిల్ కాల్డ్ వర్కర్. ఆదామును దేవుడు తయారు చేసిన తర్వాత ఏదేం తోటలో పెట్టి పని చేయమని చెప్పినాడు. పని చేయాల్సిన పని లేదు, ఒక్కడే కదా, ఏం తిన్నా చెల్లిపోద్ది, తినకపోయినా కూడా చెల్లిపోద్ది. బహుశా 900 సంవత్సరాలు బతికేవాడికి తినాల్సిన అవసరం ఏముంది? కానీ దేవుడు భూమిని నిండించి, లేకపోతే దాన్ని దున్ని, దాన్ని బాగు చేసి, దాన్ని కాపాడి, అలాగ పని దేవుడు నియమించినాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు పనిని సంపూర్ణముగా చేసింది. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి దాన్ని మహిమపరిచితిని. ఆత్మీయంగా పని 2 రకాలుగా కనిపిస్తుంది కొత్త నిబంధనలో. మొదటి పని ఏంటి? కోయుట. మత్తయి సువార్తలు మనం చేస్తాం. పనివారు కావాలని యజమానుని వేడుకొనుడి అని, కోసే పని అంటే ఆత్మల రక్షణ కొరకైన ప్రయాసం. రెండవ పని ఏంటి? కొరింథీ పత్రికలో పౌలు మనకు జ్ఞాపకం చేసి, ప్రతివాడు తన పనిని పరీక్షించే సమయం ఒకటి వస్తుంది. కట్టువాడు గడ్డి కర్ర కొయ్యకాలతో కాకుండా ఎలా కట్టాలా? బంగారము వెండి వెలగల రాళ్ళతో కట్టాలని కోరబడుతుంది. కనుక 2 పనులు, మొదటిది ఏంటి? కోసే పని. రెండవ పని ఏంటి? కట్టే పని. మనం కోస్తున్నామా, కడుతున్నామా? ఈ 2 కాకుండా పడగొడుతున్నామా? కొయ్యాలంటే విత్తాలి కదా. అందుకే 126వ కీర్తనలో మనం చూస్తాం, కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోయును. అసలు కన్నీళ్ళే లేకపోతే పంట కోసేది ఎక్కడికి వస్తుంది? అసలు కట్టడానికి మెటీరియల్ లేకపోతే, బంగారం వెండి వెలగల రాళ్లే లేకపోతే కట్టెకి ఎలాగ ప్రయాసపడతాము? వేరే వాళ్ళ పని మీద కట్టడానికి కుదరదు. పౌలు అన్నాడు, నేను వేరే వాళ్ళు వేసిన పునాది మీద నేను కట్టను. ఆయనకు దేవుడు అప్పగించిన పనిని ఆయన చేయటానికి పూనుకున్నాడు. కనుక ఈ పని కొరకే యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినారు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ప్రభువు వారు ఆయన పని చేస్తూనే వచ్చినాడు. ఆయన అన్నాడు, రాత్రి కావస్తుంది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. పగలున్నప్పుడే పని చేయాలి. అంటే అర్థం ఏంటి? అవకాశాలు ఉన్నప్పుడే, స్వేచ్ఛ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, శరీరం సహకరిస్తున్నప్పుడే, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే. ఇప్పుడే మనం పని చేయకపోతే ఎప్పుడో చేస్తాములే, చూస్తాములే. కొంతమంది చెప్తుంటారు కదా, ఏంటి బ్రదర్ సువార్తకు రావట్లేదు, లేదు సువార్త ప్రకటించట్లేదు. ఇప్పుడు ఎక్కడండి, ఉద్యోగం చాలా బిజీ, మీకు తెలుసు కదా. మరి ఎప్పుడు చేస్తారు? రిటైర్డ్ అయిన తర్వాత ఇంక అదే పని, బైబిల్ తగిలేసుకొని జీసస్ లవ్స్ యూ, బీచ్ అమ్మడు వెళ్ళి సువార్తకార పత్రికలన్నీ ఇస్తాం. అంతదాకా నువ్వు ఉంటేగా. ఒకవేళ ఉన్నావు అనుకో, అప్పుడు నీ శరీరం సహకరిస్తేగా. అప్పుడు ఉదయం లేచిన వెంటనే బయటికి రాలేరు, లోపల కూర్చోలేరు. ఏంటి? షుగర్ ఎక్కువైంది. బయటికి వెళ్ళారు, లేదా తల తిరుగుతుంది. ఎందుకు? బీపీ ఎక్కువైంది. బీపీ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైంది. నీ దగ్గరికి వచ్చి వేరే వాళ్ళు ఇప్పుడు నీకు సేవ చేయాలి. నువ్వు దేవుని సేవ చేసేది ఇంకెప్పుడు? ఆరోగ్యం సహకరించేటప్పుడు అంత భౌతికమైన దాని కొరకు ప్రయాసపడ్డా. ఆరోగ్యం సహకరించినప్పుడు అంత ఇప్పుడు కూడా చేయొచ్చులే బ్రదర్. ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. అలా కూడా కొంతమంది డిఫెండ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, భక్తులు. అది తప్పని నేను చెప్పట్లేదు. దాని కొరకు సిద్ధపరచబడిన వాళ్ళు బహుశా ఉండిండవచ్చు. కానీ ప్రతివాడు పని చేయాలని కోరబడుతున్నా. సోమరికి ప్రభు దగ్గర స్థానం లేదు. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో జ్ఞాని అయిన సొలొమోను 6:6 సామెతల్లో చెప్తాడు, డాష్ చీమల యుద్ధకు వెళ్ళము. ఆయనకు పేరు పెట్టినాడు. ఏమని? ఇంజనీరా, డాక్టరా, స్పీచరా, స్పీకరా, ఎల్డరా? ఏమని పేరు పెట్టాడు? సోమరి అని పేరు పెట్టాడు. సోమరి సింహం దగ్గరికి వెళ్ళంటే వెళ్ళొచ్చు, తేలిక సరదాగా ఉంటుంది కదా. బీచ్ దగ్గరికి వెళ్ళంటే వెళ్ళొచ్చు, బాగుంటుంది కదా. ఇంకేదో ఒక జంతువు దగ్గరికి వెళ్ళంటే వెళ్ళొచ్చు, ఒక వృక్షం దగ్గరికి వెళ్ళంటే వెళ్ళొచ్చు, మనిషి దగ్గరికి వెళ్ళంటే ఎవరినైనా మనం తక్కువగా మాట్లాడాలని అంటే చెప్తాం కదా కొన్నిసార్లు. ఏంటి ఆ బ్రదర్ మమ్మల్ని పట్టించుకోవట్లే, చీమలు చూసినట్టు చూస్తాడు. అంటే దట్ ఈస్ ద లీస్ట్ అనాలజీ వీ కెన్ ఎవర్ థింక్ ఆఫ్. అది చాలా తక్కువ చూస్తారు, చీమలు చూసినట్టు చూస్తారు. ఆ చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు.
కనుక సోమరి జీవితము ప్రభువుకి ఇష్టమైనది కాదు. నేను మాట్లాడేది వయసు గతించిన వాళ్ళని, శరీరం సహకరించిన వాళ్ళ గురించి కాదు, ఆరోగ్యంగా ఉండే వాళ్ళని గురించి నేను మాట్లాడుతున్నా. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక కారణం తీసుకుని దేవుని పని కొరకై ప్రయాసపడడానికి ముందుకు రాకపోతే సోమరులు కాక ఎవరైతే మనం విత్తే పనికి రాలేదు, కోసే పనికి రాలేదు, కట్టే పనికి రాలేదు, ఏ పనికి వస్తున్నాం మరి? పడగొట్టే పనికా? అది మనముగా చేసేది. దాన్ని చేసడానికి సెపరేట్గా ఒక బృందం ఉంది. వాళ్ళ బృందం పేరు ఏంటంటే సాతాను. కనుక వాళ్ళు నిరవధికంగా పనిచేస్తూనే ఉంటారు. సాతాను వాని అనుసరులు ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళ స్పీడ్లో మనం విస్మంత స్పీడ్ పనిచేసిన ఈ పాటికి రాజ్యాలన్నీ దేవుని రాజ్యాలు అయింటే ఏమో. వాళ్ళ స్పీడ్లో బహుశా మనం నానో స్పీడ్ అంతానే టచ్ చేయగలిగితే ఎంత బాగుండు. మన సంగతి ఏంటి? నన్ను పంపిన వాని పని చేయుట నాకు ఆహారమై ఉన్నది. ఆహారం ఎన్నిసార్లు తింటాం రోజుకి? అనారోగ్యంగా ఉన్న వాళ్ళకైతే ఒక 5-10 నిమిషాలు ఆలస్యమైనా కూడా వారి శరీరం సహకరించదు. వాళ్ళ శరీరమే ప్రాంప్ట్ చేస్తుంది, వాళ్ళకే ఉంటుంది పర్వాలేదులే భరిస్తామని. కానీ ప్రాంప్టెడ్ బై ద వీక్ ఫ్రెజైల్ బాడీ, శరీరం ద్వారా వాళ్ళు ప్రేరేపించబడతారు. ఇంక చేత కాదు, కళ్ళు తిరుగుతున్నాయి, చెమటలు పడిపోతున్నాయి, ఇంకా పడిపోతామేమో, ఏమవుతున్నామని శరీరమే వాళ్ళు ప్రోత్సహిస్తుంది. అలాగే ఆత్మీయంగా ఎప్పుడైనా మనకు ఆత్మ ప్రోత్సహిస్తున్నప్పుడు ఆత్మకు లోబడ్డామా? మూడవది చూస్తామా? యోహాను సువార్త 4వ అధ్యాయం, ఇందాకే చదివాం, 34 మొదటి వరుస. యేసు వారిని చూచి నన్ను పంపినవాడు, ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, లేదా పంపబడి ఉన్నాడు. పుట్టి ఉన్నాడు దేనికి? దేవుని చిత్తము నెరవేర్చడానికి. ఇప్పటిదాకా మనం 2 చూసాం. మొదటిది విట్నెస్ ఫర్ గాడ్, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి యేసుప్రభువు వచ్చినాడు. రెండవది ఏంటి? వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని తుదముట్టించడానికి ఆయన వచ్చినాడు. మూడవది ఏంటి? విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము జరిగించడానికి ఆయన భూమి మీదకి వచ్చినాడు. ఏంటి ఆయన చిత్తము? ఆయన చిత్తాన్ని గురించి నేను మాట్లాడేంతటి వాడిని కాదు, ఎందుకంటే నాకు అసలు అది అనుభవమే లేదు. కొంతమందికి అది చాలా అనుభవం ఉంటుంది. ప్రభుకు స్తోత్రాలు. అలాగే దేవుని చిత్తాన్ని జరిగించే వారిని బట్టి ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం చూస్తాం. 39. యోహాను 6:39. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక. ఈ మాట ఆలకించండి. ఎవరి చిత్తము? అక్కడ రాయబడిన మాట చెప్పండి. నన్ను పంపినవాడు, నన్ను పుట్టించినవాడు. నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ రాయబడింది కదా, ఒక్కరిని కూడా నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, కానీ ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమన దానిని లేపుటయే నన్ను పంపినవా అని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటో ఇక్కడ ఒక నిర్వచనం ఉంది. దానిని లేపుట. దేన్ని లేపుట? తెలుగు మీడియం వాళ్ళని నేను అడుగుతున్నాను, మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాదు. దానిని లేపుట. దేన్ని? ఇంత చిన్న చిన్న ప్రశ్నలకు మీలాంటి అనుభవజ్ఞులను అడగడం అంత భావ్యం కాదేమో. నేనే ఇచ్చిందా చెప్తానా? వెరీ గుడ్. ఆయన నాకు అనుగ్రహించిన దానిని. ఏం అనుగ్రహించినాడు? ఒక ప్రశ్న. ఇది లింకు. యేసుప్రభు చాలా తెలివైన వాడు. అందుకే నువ్వు దేనివల్ల ఈ సూచక్రియలు చేయించున్నావు అని అంటే ప్రభు అన్నాడు, దేనివల్ల నేను చేస్తున్నాను చెప్తాను, కానీ నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. క్వశ్చన్తో జవాబు ఇవ్వడం అనేది హైయెస్ట్ కెపాసిటీ ఆఫ్ రీజనింగ్. క్వశ్చన్కి అడిగిన తర్వాత ప్రశ్న చెప్పడం అనేది ఇట్స్ కామన్. ఎనీబడి టెల్స్ దట్. ఈవెన్ ఏ టీచర్ విల్ డూ దట్. బట్ ఈజ్ టీచర్ సెంట్ ఫ్రమ్ అబౌవ్. ఈయన పైనుండి వచ్చినవాడు. కానీ ఎవడన్నా వచ్చి
నువ్వెవరు, నీ సంగతి ఏంటంటే మొదట నీ సంగతి ఏంటి అంటే కంపాటబిలిటీ ఉందా లేదా నీకు నాకు మాట్లాడటానికి. నువ్వు యూదుల రాజువేనా అంటే నీ సంగతి ఏంటి, అసలు నువ్వు ఎవరు అని కంపాటబిలిటీ ఉండాలి కదా. యూదుల రాజువేనా నువ్వు ప్రశ్న అడిగితే దారెమ్మడు వైపు పిలాతలు అంటాడు కూడా కూర్చొని నువ్వు యూదుల రాజువేనా అంటే బైబిల్లో రాయబడింది ఆయన మౌనముగా ఉండను. ఎందుకంటే దేర్ ఇస్ నో కంపాటబిలిటీ, సింక్ కాదు వీళ్ళిద్దరికీ. ఇద్దరు స్టేటస్ ఒకటి కాదు. ఈయనేమో ఇక్కడ మాత్రమే అధికారి, ప్రభువారు సర్వాధికారిని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కానీ కంపాటబిలిటీ లేని వాళ్ళతో మనం మాట్లాడడం అవసరం లేదు. కంపాటబిలిటీ ఉంటేనే కదా మనం మాట్లాడాల్సింది. కానీ మనమేమో మనుషులం కనుక కంపాటబిలిటీ లేని వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం. సింగ్ కాకపోయినా కూడా సింగ్ చేయించుకుంటాం, ఫ్రీక్వెన్సీ లేకపోయినా ఫ్రీక్వెన్సీ. నాకు అనుగ్రహించిన దానిని ఏంటది, లేపుట. చూస్తామా యోహాను బైబిల్ చాలా అందమైంది. ప్రశ్నలు అక్కడే ఉంటాయి, జవాబులు అక్కడే ఉంటాయి. ఎవరికి, కళ్ళున్న వాళ్ళకి ఎవరికి, నేర్చుకునే వాళ్ళకి ఎవరికి, విద్యార్థులు, మాలాంటి విద్యార్థులకు, మీలాంటి పండితులకు కాదేమో. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం, జాన్ చాప్టర్ 2 verse 19, 2:19. యేసు 3 దినాల్లో దాన్ని, ఇప్పుడు చూడండి 39, 6:39. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ టేస్ట్ మాధుర్యం అర్థమైద్ది. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళకి నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు సరిగ్గా ఇంగ్లీష్ రాదు కనుక. 6:39 చూడండి. దేన్ని లేపుట? 2:19 చదివామా? ఏంటది? ఇప్పుడు 21 చదవండి. 2:21. దేని గురించి? శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఏంటి ఆయన శరీరము? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచ్చిన చదవండి. చాలు, ఇంత దాకా రావాల మనం. ఎక్కడి నుండి ఆరంభించినా నీవు నాకు అనుగ్రహించిన దానిని. ఏమనుగ్రహించినాడు? శరీరం అనుగ్రహించిన. ఆయన శరీరంలో వచ్చిన ఉద్దేశం ఇదే. ఏంటి ఆ ఉద్దేశము? తన కొరికే. ఆదాముకు శరీరం ఎందుకు? ఆదాముకు శరీరం ఎందుకు? ప్రక్కటెమక తీయటానికి, అవ్వ రావటానికి. యేసు ప్రభు వారికి శరీరం ఎందుకు? సంఘం అనే అవ్వ అక్కడి నుండి బయటికి రావటానికి. మొదట ఆదాముకైతే తోటలోనే వచ్చింది, కడుపటి ఆదాముకైతే కలువరి కొండ మీద వచ్చింది. మొదట ఆదాముకైతే నిద్రపోతున్నప్పుడు అవ్వ వచ్చింది, కడుపటి ఆదాముకైతే మధ్యాహ్నము లేదా మిట్ట మధ్యాహ్నమందు సూర్యుడి కళ్ళు మూసుకున్నప్పుడు లేదా వేడిమిలో అవ్వ అంటే దేవుని సంఘం బయటికి వచ్చింది. మొదటి ఆదామైతే అవిధేయుడై దేవుని యొక్క కృపలోనికి రాలేకపోయాడు. ఆఖరి కడపటి ఆదామైతే విధేయుడై దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చినాడు. కనుక మొదటి ఆదాము చేయలేంది కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన. నీవు నాకు ఒక శరీరము అమర్చితివి. కనుక సంఘమనే శరీరము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మన కొరకై ఆవిర్భవింపబడటానికి పూర్వమే యేసు ప్రభువారు శరీరాకారికి భూమి మీదకి వచ్చినాడు. యోహాను 1లో చెప్పబడింది, వాక్యము 14 శరీరధారి అయి. కనుక ఇప్పుడు అర్థమైంది. కొద్ది కాంప్లికేటెడ్గా ఉంటుంది ఇది, కానీ అర్థం చేసుకునే కొంతమందికి అయినా ఇప్పుడు ఉపయోగపడుతుంది. కనుక దేవుని చిత్తం అంటే ఏంటి? ఇప్పుడు పాయింట్ అది. ఎక్కడికి తిరిగినా భూమి గుండ్రంగా ఉందని అక్కడికి రావాలా. కొంతమంది అంటారు మీరు ఎక్కడికో పోతారు బ్రదర్. ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. మీకు అలాగ అనిపిస్తుంది ఎక్కడికో పోయినట్లు. ఎక్కడికో పోయినా లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, లేదా పంపబడి ఉన్నాడు. పంపిన ఉద్దేశం ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను పంపబడుతుంది. ఏంటి ఆయన చిత్తము? లేపుట. దేన్ని లేపుట? శరీరాన్ని లేపుట. ఏంటి శరీరం అంటే? సంఘం. కనుక సంఘం అనే శరీరాన్ని ఆయన లేపుట కొరకై ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చు.
ఆయన శరీరధారిగా లేకపోయింటే మనం ఆరంభంలోనే ఒక మాట చెప్పాను, బహుశా అది మీరు గుర్తించకపోయి ఉండొచ్చు. సంఘం అనే శరీరము ఇది నా ఉండేది కాదు. పాత నిబంధనలో మాదిరి గొప్ప సాక్ష్య సమూహము మేఘం వల్ల మనకు కనిపించిండేది. ఒక జాతి ఉండేది, ఒక దేశం ఉండేది, ఒక ప్రజ ఉండేది, ఒక నడిపించబడిండేవారు ఉండేవాళ్ళు. కానీ సంఘం అనేది కొత్త నిబంధనలు ఆయన శరీరము మన కొరకై కల్వరి శిలువలో విరగొట్టబడడం ద్వారా ఇప్పుడు శరీరం అనే సంఘము, పవిత్రురాలైన కన్యక, ప్రధానము చేయబడిన కన్యక, మహిమగల సంఘము, మడత మత్స డాగు కళంకము అట్టిది మరి ఏదియో లేకుండా దేవుని ఎదుట మహిమగల సంఘం, గ్లోరియస్ చర్చ్. మహిమ కోల్పోయిన మానవుని మహిమలోనికి తీసుకుని రావట కొరకాయ మహిమగల దేవుడు శరీరధారి ఇచ్చినాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. యోహాను 1:14 చెప్పబడింది, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. అక్కడ రెండోది ఒక ట్యాగ్ పెట్టినాడు కింద వరుసలో. ఆ ట్యాగ్ దీనికి మనం ఇప్పుడు ట్యాగ్ చేసుకోవాలా. ఈ జియో ట్యాగ్ ఎలాగ ట్యాగ్ చేసుకోవాలా? వి బిహెల్డ్ హిస్ గ్లోరీ, మేము ఆయన మహిమను కనుగొంటిమి. మీరు చూడట్లేదు, చూడండి వాక్యము. యోహాను సువార్త 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనమైన మహిమను. ఈ శరీరధారికి మహిమకి లింక్ ఏంటి? వచనం శరీరధారితో ఆరంభం అవుతుంది, ముగించడం ఏంటో మహిమతో ముగించబడుతుంది. అంటే ఈ శరీరం లేకపోతే మహిమ లేదు, భౌతికమైన శరీరం లేకపోతే మహిమాదేహం లేదు కదా. అలాగే యేసుప్రభు అనే శరీరం అనే సంఘం లేకపోతే మహిమగల సంఘం అనేది రాదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇచ్చిన కామెంటరీ దీని గురించే. మేము ఆయన మహిమను కనుగొంటే వి బిహెల్డ్ హిస్ గ్లోరీ. ఇది కొండ మీద, రూపాంతర కొండ మీద మత్తయి 17వ అధ్యాయంలో చెప్పబడిన మాట. ఆయన ముఖము తేజస్సు ప్రకాశమానమైన, ఆయన వస్త్రాలు ఏ చాకలియు చదువు చేయలేనంత తెల్లని వాయను. ఆ మహిమలోనికి మనం ప్రవేశించుట కొరకాయ మహిమగల దేవుడు మానవ శరీరాన్ని ధరించి భూమి మీదకి దిగి వచ్చినాడు. నాథా, మర్మమయ్యున్న ఈ సంఘమును బట్టి స్తోత్రాలు. ఇప్పుడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 3:16, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అమ్మా 1, 2, 3, 4. రక్షకుడని జనులలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. కనుక ఈ మర్మాన్ని గురించిన ప్రస్తావన రాస్తూ 15వ వచనంలో ఏమన్నాడు? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము. కనుక దైవభక్తుని గురించిన మర్మం అనేది దేవుని సంఘం. అందుకే ఎఫెసీ పత్రికలో రాసినాడు, భార్య భర్తలు ఒకటవుతారు. ఏ మర్మం గొప్పది. అయితే నేను దీని గురించి మాట్లాడలేదు, క్రీస్తుని గురించియు సంఘముని గురించియు నేను మాట్లాడుచున్నాను. కనుక దేవుని సంఘము మన ఊహకు జ్ఞానమునకు మించిన మర్మము. ఇది దేవుడు యేసుక్రీస్తు ద్వారా వెల్లడి చేయట కొరకు ఆయన పంపించినాడు. అందుకే ఆయన శాస్త్రుల ప్రధానులతోనూ 2వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్పినాడు, మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానంటే వాళ్ళు మన మాదిరి అర్థం చేసుకున్నారు. 3 దినాల్లో పడగొట్టి 40 ఏళ్ళు కట్టింది, లేదా 40 ఏళ్ళు పైచిలక కట్టింది, 3 రోజుల్లో కడతానంటారేంటి? ఏంటి పెద్ద టెక్నాలజీ ఉందా? జేసీబీలు తెచ్చినావా? ఏం తెచ్చినా ఎలా కడతావని వాళ్ళు భౌతికంగానే ఆలోచిస్తారు. భౌతికమైన మనుషులకు కనుక భౌతికమైన ఆలోచనలు ఉంటాయి, చెడ్డవాళ్ళకి చెడ్డ ఆలోచనలు ఉంటాయి. మామూలు లోకంలో సామెత ఉంది కదా, కామన్లు వచ్చిన వాళ్ళకి అందరూ ఎలా కనిపిస్తారు? పచ్చగానే కనిపిస్తారు. తెల్లగున్నోళ్ళు కూడా పచ్చగానే కనిపిస్తారు, నల్లగున్నోళ్ళు కూడా పచ్చగానే కనిపిస్తారు, పచ్చగున్నోళ్ళు పొరపాటు లేకుండా పచ్చగానే కనిపిస్తుంటారు. కానీ ఆత్మీయులకు అలా కాదు. అందుకే ప్రభు అన్నాడు, ఆయన తన శరీరం అనే దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. అందుకే మత్తయి సువార్తలో చెప్పబడింది, దేవాలయం కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అది దేవుని చిత్తం.
ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం చేసేవాళ్ళు చేయొద్దండి. చాలాసార్లు చెప్తుంటారు కదా, దేవుని చిత్తం చేస్తామని. ఇలా బెదిరించొద్దండి బ్రదర్ అని కొంతమంది అంటే, నేనేం బెదిరించట్లేదు, వాక్యంలో రాయబడిన మాటలు. ఈ మర్మం యొక్క దగ్గర కూడా రాలేకపోతున్నామే, భాషలో మాత్రము అదిరిపోయేటట్టు మాట్లాడుతూ ఉంటాం. దేవుడికి కావాల్సింది భాష కాదు, దేవుడికి కావాల్సింది ప్రసంగం కాదు, దేవుడికి కావాల్సింది ఆయన చిత్తము చేసే మనస్సు, అభ్యాసము కూసు విద్య అంట. కనుక దేవుని సంఘమైన ఈ శరీరాన్ని ఆయన ప్రేమించిన కారణం చేత ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. పాత నిబంధనలో వలె దేవాలయంలోనికి వచ్చి బయట నిలబడి బలులర్పించి అక్కడికి వెళ్ళేవాడు. మన బలి మనం తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మన బలి మనం తీసుకురావాల్సిన పని లేదు. ఎవరి బలిది? దేవుడి బలి. మన బలి మనం తెచ్చుకోవడం మేలా, దేవుడి బలి మనకి ఇవ్వడం మేలా. అందుకే ఆయన క్రొవ్విన విందును మన కొరకాయ కొండ మీద సిద్ధపరిచిన ఏషియా 25లో మనం చూడవచ్చు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొద్దవి. అందుకే పరమగీతంలో చెప్పబడింది, సంధ్యారాగము చేపట్టుచు చంద్రబింబం అంత అందమును, సూర్యుని ఎంత స్వచ్ఛతను కళను గలదై ఊహిత సైన్యాసం అభీకర రూపిణియగు ఈమెయ్యవారు. ఈమె సొలొమోను పల్లకి అనరాగ వల్లకి, సుందరవతి, శూలమ్మితి, పవిత్రాలైన కన్యక, దేవుని వధువు, మహిమగల సంఘము, నవవధువు, తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చిన సన్నపునార వస్త్రాలతో ఉన్న గొర్రెపిల్ల భార్య, తను తాను అలంకరించుకున్న దేవుని సంఘం. ఇవన్నీ మన మైండ్ పైన పోతున్నాయి. అయితే ప్రభువా నీకు స్తోత్రాలు, మా కొరకు నీవి భూమి మీదకి పంపించబడ్డావు. మీకు తెలుసు, మన భారతదేశపు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాగోసారి స్టేట్మెంట్ ఇచ్చినారు, నీ కొరకు నువ్వు బ్రతికితే నీలోనే ఉండిపోతావు, ప్రజల కొరకు బ్రతికితే ప్రజల్లో ఉండిపోతావు. ఇంకోసారి చెప్పనా, నీ కొరకు నువ్వు బ్రతికితే నీలోనే ఉండిపోతావు, ప్రజల కొరకు బ్రతికితే ప్రజల్లో ఉండిపోతావు. దీన్ని రీఫ్రెష్ చేయొచ్చా? నేను మనకు అవసరమైనట్లు, నీ కొరకు నువ్వు బ్రతికితే నీలోనే ఉండిపోతావు, ప్రభు కొరకు బ్రతికితే ప్రభువుల్లో ఉంటావు. ఈ సంవత్సరం అంతా ఎవరి కొరకు బ్రతికాం? మన కొరకు బ్రతికామా? ప్రభు కొరకు బ్రతికామా? మన కొరకు బ్రతికితే మనలోనే ఉంటాం, ప్రభు కొరకు బ్రతికితే ప్రభువులోనే ఉంటాం. అందుకే కొలస్సీ 3లో చెప్పబడింది, మీ జీవము క్రీస్తులో యేసులో దాచబడి ఉంది. యువర్ లైఫ్ ఈజ్ హిడ్ ఇన్ క్రైస్ట్. సంఘము, శరీరం అన్న తర్వాత సమస్యలు ఉంటాయి. ఇవన్నీ మామూలుగా మనం మాట్లాడుతుంటాం కదా, ఉంటాయి సమస్యలు. సమస్య లేకుండా ఎక్కడుంది? సమస్య లేకుండా భార్య భర్తలు ఉన్నారా? పిల్లలు ఉన్నారా? సంసారం ఉందా? ఆఫీస్ ఉందా? దేశం ఉందా? రాష్ట్రం ఉందా? ప్రపంచం ఉందా? ఎక్కడుంది సమస్య లేకుండా? కొంతమంది అంటారు, ఈ సమస్యలన్నీ తప్పించుకోవటానికి హిమాలయాలకు పోతున్నాను. అక్కడ ఇంకా సమస్య ఉంది, చలికాలం. ఎక్కడ సమస్యలు అక్కడ ఉండనే ఉంటాయి. ఇవన్నీ వదిలి చంద్రమండలం పోతామంటారు కొంతమంది. అక్కడ ఉండలేక చనిపోయి మళ్ళీ ఇక్కడికి తీసుకొని వస్తారు. సమస్యలు ప్రతి దగ్గర ఉంటాయి. మన జీవితంలో చాలా సమస్యలు రావటానికి 4 కారణాలు. మన సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబడటానికి గౌరవనీయులు పొట్టి శ్రీరాములు, ఆయన అప్పుడు చెన్నైలో చదువుకునేవాడు, నెల్లూరు జిల్లాకు చెందినవాడు. దాదాపు 50 రోజులు పైబడి సుదీర్ఘమైన అమర నిరాహార దీక్ష చేసినాడు. అమరమ్మ దీక్ష, ఇంకా చనిపోయేదాకా అన్నం ముట్టున్నాను. అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసి ఉండేది. ఆంధ్రప్రదేశ్ వేరుగా లేదు. తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా కావాలని ఆయన పోరాడాడు. తర్వాత దేవుడు కనికరించినాడు. మొత్తానికి ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చాలా సమస్యలు, ఏదైనా కొత్తగా అయితే ఏర్పడుతుంది. కొత్తగా పెళ్ళి అయితే బయటికేమో చాలా అందంగా అనిపిస్తారు, లోపల చాలా సమస్యలు ఉంటాయి. కొత్తగా ఇల్లు కడితే అలాగే ఉంటుంది. కొత్తది ఏది చేసినా బయటికి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అంతా చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఈ రాష్ట్రానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఎలాగ వీటిని విడిపించుకోవాలని అంటే ఆయన చెప్పిన ఒక మాట, సమస్యలలో 50% పరిష్కారం 4, లేదా 50% సమస్యలకు కారణాలు 4. ఏంటా 4?
నేను చెప్తే బహుశా మీరు ఆశ్చర్యపోతారు. ఆయన చెప్పిందే ఇది. మొదటిది నేను, రెండవది నీవు, మూడవది నాది, నాలుగవది నీది. అర్థమైంది అనుకుంటా. ఇంకా వివరంగా చెప్పాలా? 50% సమస్యలకి 4 దోహదపడుతున్నాయి. మొదటిది ఏంటి? నేను. రెండవది ఏంటి? నీవు. మూడవది ఏంటి? నాది. నాలుగవది ఏంటి? ఈ 4 తీసేసినాం అనుకో, 50% సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవుని సంఘముగా మనం చేరవచ్చినప్పుడు ఎప్పుడు ఇవే ఉంటాయి. నేను, నీవు, నాది. ఇవి లేవంటారా? ఆయన రాష్ట్రాన్ని గురించి 50% సమస్యలు అని చెప్పారు. మనకు 100% సమస్యలు ఇవే. దేవుని చిత్తం నెరవేర్చుట కొరకై నేను పంపించబడదు. కనుక ఆయన చిత్తం దగ్గరికి వచ్చినప్పుడు నేను, నీవు, నాది, నీది అనేది గెత్సేమనే తోటలో పూర్తిగా సిలువ వేయబట్టడానికి యేసు ఇష్టపడ్డాడు. అందుకే నా చిత్తము కాదు నీ చిత్తమే అని అక్కడి నుండి కల్వరి కొండ దగ్గరికి వెళ్ళి సిలువ మీద వేలాడదీయబడ్డాడు. ఆ సిలువ ద్వారా ఏ జ్ఞాపకం చేస్తాడు? తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకు నేను పంపబడితేనే. ద క్లైమాక్స్ ఆఫ్ అకంప్లిషింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఎండ్స్ అట్ ద క్రాస్. దేవుని చిత్తం ఆరంభం ఎక్కడ? దేవుని చిత్తం ముగింపు ఎక్కడ? మీరు చెప్తారా? నేను చెప్పాలా? చిన్న మీరు చెప్పడం అంత భావ్యం కాదు, నేనే చెప్తా. దేవుని చిత్తం ఆరంభం, ద విల్ ఆఫ్ గాడ్ స్టార్టెడ్ అట్ ద క్రెడల్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఎండెడ్ అట్ ద క్రాస్. దేవుని చిత్తము పశువుల తొట్టి దగ్గర లేదా ఉయ్యల దగ్గర ఆరంభించబడింది. ఆయన యేసుక్రీస్తు. ఆ దేవుని చిత్తం యొక్క ముగింపు శిలువ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ ప్రయాణంలో మనం ఎక్కడా? ఇంకా పశువుల పాక దగ్గర, ఆ ఉయ్యాల దగ్గర, ఆ తొట్టెల దగ్గర ఇక్కడే తిరుగుతున్నామా? ఇదే దేవుని చిత్తం అని శిలువ మార్గంలో గెత్సేమనే తోట దగ్గరికి వచ్చి, నా చిత్తం కాదు నీ చిత్తమే, నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. అంత్య దినాన నేను దానిని లేపొదును. దీన్ని ఇంక యాంప్లిఫై చేసి మిగతా వచనాల్లో ప్రభు అన్నాడు, నా శరీరం తినే నా రక్తం త్రాగబడే నిత్యజీవము గలవాడు అంత్య దినాన నేను అన్నీ లేవు. అది ఇండివిజువల్గా పర్సనల్గా మాట్లాడాడు, కలెక్టివ్గా మాట్లాడుతున్నాడు. అది వ్యక్తిగతంగా మాట్లాడితే ఇక్కడ సంఘంగా మాట్లాడతాం. దిస్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద మిస్టరీ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘం యొక్క మర్మం ఇది. దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, పంపబడి ఉన్నాడు. 3 విషయాలు చూసిన. ఇప్పుడు 4వది చూస్తామా? యోహాను సువార్త, జాన్ చాప్టర్ 7. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యేసు, నన్ను పంపిన వానిదే. మన మాట ఆలోచిస్తాం కదా, పంపబడుట, పంపబడుట, పంపబడుట. గలతీ 4:4 ప్రకారం కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎందుకు ఆయన పంపించబడ్డాడంట? బోధ చేయటానికి. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. బోధ ఏముంది? వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఆయన తెలియజేయటానికి వచ్చినాడు. అందుకే సమాజ మందిరంలోనికి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళని గురించి మాట్లాడే దానికంటే బైబిల్లో రాయబడింది, గ్రంథపు చుట్టల్లో తీసి ఆయన ఇలాగూ చదవసాగెను అనే మాటలే మనకు కనిపిస్తాయి. ఆయన వాక్యం బోధించడానికి వచ్చినప్పుడు ప్రజలు విస్తారంగా వచ్చినారంట. సామాన్యమైన ప్రజలు వినుచుండిరి. కొంతమంది శాస్త్రులు, సద్దుకాయలు, పరిసయ్యులు, ఇలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఎక్కడైనా. వాళ్ళు ఏం తప్పు మాట్లాడతాడా అని ఎదురు చూస్తూనే వాళ్ళ పని. సామాన్యమైన ప్రజలు ఏం చెప్తాడా అని వాళ్ళు విన్నారు. ఎవరు మేలు పొందినారు? ఎవరు ఆయన బోధ వల్ల ఆశీర్వాదంలోనికి వచ్చినారు? ఆయన బోధ చేయడానికి వస్తుంటే తండోపదండాలకు వస్తారు. మేము బోధ చేయడానికి వస్తుంటే బయట నుండి చూసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. ఓహో, ఈ నిలబడినాడా? మీకు తెలుసు అనుకుంటే కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. మీకున్నారో లేదో కానీ నాకు మాత్రం ఫుల్గా ఉన్నారు. కానీ యేసు ప్రభువుకి అలాంటి వాళ్ళు లేరు. మార్కు 2వ అధ్యాయం 1వ వచనం.
మార్క్ సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. మార్క్ చాప్టర్ 2 verse 1. మార్క్ సువార్త 2వ వచనం. ఆయన వారికి ఏం బోధిస్తున్నాడు? ఆయన నోట్లో నుండి వాక్యం వస్తుంది. ఆయనే వాక్యం. యోహాను 1:14 మనం చూస్తాం కదా. అందుకే ప్రకటన గ్రంథం దగ్గరికి దేవుని వాక్యమను నామము గలవాడు, ఆయన వాక్యము వారికి బోధించుచుండగా. ఇప్పుడు అంతకుముందే క్రిస్మస్ వచ్చింది. ఏంటి ఆ క్రిస్మస్? అంతకుముందు వరుస చదవండి. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయిను. స్థలము లేకపోయినంటే విత్ ఇన్ ద బ్రాకెట్స్ అర్థం ఏంటంటే క్రిస్మస్ అని అర్థం. మీరు ఎక్కడైనా చూడండి, చర్చిల్లో క్రిస్మస్ అప్పుడు స్థలం ఉండదు, అందుకే బయట టెంట్లు వేసింటూ సేవని. స్థలము వాకిటైనను, ఇది యేసుక్రీస్తు ప్రభుత్వం ఆరంభమైంది. ఆయన సత్రంలోనికి వస్తే ఏం లేదన్నారు? స్థలము లేదు. కనుక స్థలం ఎక్కడ లేదో అక్కడ అర్థం ఏంటంటే క్రిస్మస్ స్టార్ట్ అయింది అని అర్థం. ఇక్కడ వాకిటైనను స్థలం లేదు, అదే వాళ్ళ క్రిస్మస్. ఎందుకంటే యేసు ప్రభువే అక్కడ ఉన్నాడు. ఆయన వాక్యము అలాగ శక్తితోనూ అధికారముతో ఆయన బోధించినాడు. ఆయన నోరు తెరిచినప్పుడు దయగల మాటలు వినటానికి ప్రజలు చేరి వచ్చినారు. అందుకే నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వారిది. మేము దేవుని వాక్యం ఎంత సాధారణంగా పరిశుద్ధాత్మ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ కింద వాళ్ళు ఎలాగ స్వీకరిస్తున్నారంటే టార్గెట్ చేసి వాక్యం చెప్పాడు, పలానా వాళ్ళని టార్గెట్ చేశాడు, వీళ్ళని టార్గెట్, ఊరు టార్గెట్ ఒకటే, సాతాను ఒక్కడే టార్గెట్. మీరు అట్లా అనుకుంటుంటారు, భ్రమ మీకు అంతే. ఎందుకు? కామర్లు వచ్చినా కనుక మమ్మల్ని టార్గెట్ చేశాడని సామాన్యంగా పలకబడి ఒక మాట కూడా ఎవరికి ఎలాగ పనిచేస్తుందో తెలియదు. దేవుడు ఇది పని చేయిస్తుంటాడు. చిత్తము అనే మాట వస్తే చాలు, ఇది దేవుని చిత్తము, ఈ అమ్మాయిని చేసుకోవడం, ఈ అబ్బాయిని చేసుకోవడం అని ప్రార్థన చేసుకుని ఎంతమంది వింటుంటారో మనకేం తెలుసా? కనుక చిత్తం అనే మాట వచ్చిందంటే ఇంక వాళ్ళు బైబిల్ మూసే సంతోషంతో ఎస్ఎంఎస్లు ఇంక చెప్పనలేవు కదా, వాళ్ళ సంగతి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. గాడ్ హ్యాస్ అన్లీష్డ్ హిజ్ విల్. దేవుడు తన చిత్తాన్ని నాకు చూపించినాడు. లేదా అమెరికాకి వెళ్ళాలనుకున్నారు, యూకేకి వెళ్ళాలనుకున్నారు, ఎక్కడ వెళ్ళాలనుకున్నారు, దేవుని చిత్తం అనే మాట ఈ గంట సేపు మెసేజ్లో ఒక్కసారి వచ్చినా చాలా అనుకొని వస్తారు. మెసేజ్ అంతా అదే ఉందని రేపు పొద్దున సాక్ష్యం చెప్తారు. మెసేజ్ అంతా దేవుని చిత్తాన్ని గురించి చెప్పాడు బ్రదర్. క్రిస్మస్ లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చదివిస్తే నేను డీలబడిపోయాను, ఇది క్రిస్మస్ గురించి చెప్తాడు, ఇంక దాంట్లోనే ఏముంది దేవుని చిత్తం అని అనుకున్నా. కానీ తీరా చూస్తే దేవుడు వాక్యం ఎలాగ ఎవరితో ఎట్లా మాట్లాడతాడు, మన దగ్గరికి రాలేనంత మాత్రాన ఇదంతా వేస్ట్ 1 hour అనుకోవటానికి వీల్లేదు. మన దగ్గరికి ఎందుకు రాలేదంటే ఇది కొండ, నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నీరు పల్ల ప్రాంతాలకి, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం పల్ల ప్రాంతాలకి, మన హృదయం ఒక పల్ల ప్రాంతంగా ఉంటే దేవుని వాక్యం ప్రవహిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహిస్తాడు. మన హృదయం కొండ మాదిరి పెట్టుకుని వచ్చి వాక్యం నా దగ్గరికి రాలేదు, నాకేం పని చేయలేదు, మనకు అవసరం లేదని అనుకుంటే ఎక్కడ పల్ల ప్రాంతం ఉండదో అక్కడ దేవుని వాక్యం పొర్లి ప్రవహిస్తూనే ఉంటుంది. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. 5వ చూసి ముగిస్తామా? యోహాను సువార్త 17వ అధ్యాయం, జాన్ చాప్టర్ 17. యోహాను సువార్త 17వ అధ్యాయము సరే, ఇది తర్వాత చూస్తాము. 7:18 చూస్తాం. యోహాను 7:18. జాన్ చాప్టర్ 7 verse 18. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకును గాని చాలు, తన్ను పంపిన వాని మహిమ. ఎందుకు పంపించబడ్డాడు? చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి మహిమ పరిచితిని. యేసుప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే తండ్రిని మహిమపరచడానికి వచ్చినాడు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియ చేసి మహిమను బయలుపరిచింది. కనుక యేసుక్రీస్తు ప్రభువే దేవుని మహిమ. మేము ఆయన మహిమను కనుగొంటే మొదటి అధ్యాయంలో, ప్రతి అధ్యాయంలో నాకు తెలిసి మహిమ అనేది యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది.
కనుక దేవుని మహిమపరచడం అంటే అర్థం ఏంటి? అనేకులైన బంధకాల్లో ఉన్న వారిని తీసుకుని వచ్చుట, వాళ్ళే మహిమ. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, నేను ఖాళీ చేతులతో దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు, నా అతిశయమును నా కిరీటమును ఎవరు? మీరు కాదా. దాంట్లో ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, యు ఆర్ నాట్ మై గ్లోరీ, మీరు నా మహిమ కారా. కనుక రక్షణ లేని వారు రక్షణార్థమైన వెలుగులోనికి దేవుని వాక్యం ద్వారా తీసుకుని రాబట్ట వారే దేవుని మహిమ అన్నారు. యేసుప్రభువు వారు అలాంటి వారిని వేలకు వేల దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి భూమి మీదకి వచ్చినాడు. వారిని దేవుడు ఆయనకు అనుగ్రహించినాడు. ఇప్పుడు దేవుని మహిమ కొరకు మనము చేస్తున్న కార్యమే. 1 కొరింథీ 10:31, మీరు ఏమి చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తం దేని కొరకు చేయాలా? దేవుని మహిమ కొరకు చేయండి. ఇప్పుడు లూకాసు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటది? ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. యోగ్యంగా జీవిస్తున్నప్పుడు దేవునికి మహిమ, దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుని మహిమ, దేవుని పని చేస్తున్నప్పుడు దేవునికి మహిమ, దేవుని చిత్తం చేస్తున్నప్పుడు దేవునికి మహిమ, దేవుని బోధ చేస్తున్నప్పుడు దేవునికి మహిమ, రక్షణ లేని వారిని దేవుడి దగ్గరికి తీసుకుని వస్తున్నప్పుడు దేవుని మహిమ. ఇందుకొరకే నేను ఈ భూమి మీదకి పుట్టితిని. నేను ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత మీరు సిన్సియర్గా ఈ గంట సేపు వింటే మీకు ఒక ప్రశ్న వస్తుంది. క్రిస్మస్కి దీనికి రిలేషన్ ఏముంది? అన్నిటికీ బైబిల్లో రిలేషన్ ఉంది. మనం ఏర్పాటు చేసుకుంటే యోహాను సువార్త 17వ అధ్యాయం ఆ మాట చూసి ముగిస్తాం. జాన్ చాప్టర్ 17 verse 18, 17, 18. నీవు నన్ను ఎక్కడికి పంపావు? లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడని 5 సంగతులు మనం చూసినాం. దీన్ని ఎలాగ మనం రిలేట్ చేసుకోవాలా? ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఆఖరి ప్రధాన యాజకత్వ ప్రార్థనలో, నీవు నన్ను భూమి మీదకి ఎందుకు పంపినావో నేను కూడా నాకు అప్పగించిన వారిని లోకంలోనికి పంపుతున్నాను. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని నేను పని ముగించేసినాను, ఇప్పుడు ఆ పనిని వాళ్ళు చేయాలా. కానీ ఇప్పుడు మనము భూమి మీద ఎందుకు పంపించబడ్డాం? ఎందుకు శరీరం ఉంది? ఎందుకు దేవుడు మనల్ని రక్షించినాడు? ఎందుకు బలలో పాలు పొందడానికి? ఎందుకు సంఘానికి వస్తున్నాం? ఎందుకు బైబిల్ చదువుతున్నాం? ఎందుకు ఎందుకు ఆరాధన చేస్తున్నాం? బహుశా 5 కారణాలు అనుకుంటా. మొదటిది ఏంటి? రాజ్య సువార్త ప్రకటించడానికి. ఎంతదాకా ప్రకటించినాం? సంవత్సరం అంతట్లో. లాజికల్గా మనం మాట్లాడడానికి చాలా ఉంది, కానీ మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. బయటికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలని కాదు. ఎక్కడున్నామో ప్రార్థన చేసుకుంటే దేవుడు అరోకొరో ఏదో ఒక సామాన్యమైన అక్కర్లో ఉన్న కుటుంబం, అక్కర్లో ఉన్న వ్యక్తి, అక్కర్లో ఉన్న వారికి యేసు ప్రభుని గురించి కొన్ని మాటలు, ఒక్క మాట. ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇంత పెద్ద బోధ చేసింది ఎవరికో జనసమూహంలో కాదు. ఇలాంటి ప్రత్యేకమైన మీటింగ్ కాదు, లైవ్లో పెట్టి యూట్యూబ్లో కాదు. పాపంలో పడి చెడి భ్రష్టత్వంలో ఉండి పాతాళం వైపు పరుగులు తీస్తున్న సమరయ స్త్రీ బావి దగ్గరికి వస్తే ఆమెతో చెప్పాడు, అమ్మా నేను ఎందుకు పంపబడ్డానంటే దేవుని చిత్తం చేయుట, దేవుని యొక్క పరి చేయుట. అది ఆమెకేం అర్థమవుతుంది? సువార్త చెప్పి 2 మాటలు ప్రార్థన చేసి పంపించుకోకుండా మీరు ఏదేదో మిస్టేక్ అంత చెప్తే ఎలాగ అర్థమవుతుందని మనం అనుకుంటాం. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? మనలాంటి కాకలు తిరిగిన వాళ్ళకి, ఇంత చదివిన వాళ్ళకి, ఇంత జీతం వచ్చే వాళ్ళకి, ఇంత పెన్షన్ వచ్చే వాళ్ళకి, ఇంత అనుభవం ఉన్న వాళ్ళకి ఇదే మనకు అర్థం కాకపోతే, కొండ పట్టుకుని నీళ్ళు పట్టుకుపోయి వచ్చే ఆమెకి దేవుని చిత్తము, దేవుని పని, దేవుని ఆరాధన అంటే ఏమర్థమైద్ది? అదే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఇప్పుడు మన సంగతి ఏంటి? దేవుడు మనల్ని, ఆయన పంపించిన ఉద్దేశం, యేసుప్రభు వచ్చిన ఉద్దేశము మనల్ని ఈ భూమిలో అలాగ పంపించాలని. అందుకే ఆయన శరీరధారిగా వచ్చినాడు. ఇప్పుడు మనము ఆయన గురించి ఎలాగ సాక్ష్యం ఇచ్చినాం? మొదటిది. రెండోది, మనము ఆయన పని ఎంతదాకా చేసినాం? మూడోది, మనము ఆయన చిత్తాన్ని ఎంతదాకా జరిగించినాం? నాలుగోది, మనము ఆయనను గురించిన బోధ, వాక్యం ఎంతదాకా ప్రకటించినాం? ఐదవది, ఆఖరిది, మనము దేవునికి మహిమకరంగా ఎంతమందిని ప్రభువులోనికి తీసుకొని వచ్చిన విన్నింగ్ ఫర్ గాడ్, దేవుడి కొరకు ఆత్మలు సంపాదించుట. 5 విషయాలు మనం చూసినాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, లేదా పంపబడి ఉన్నాడు. ఎందుకు పంపబడ్డాడు? మొదటిది ఏంటి? విట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి పంపించబడ్డాడు. రెండవది వర్క్ ఫర్ గాడ్, దేవుని కొరకు పని చేయడానికి పంపించబడ్డాడు. మూడవది విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం నెరవేర్చడానికి పంపించబడ్డాడు. నాలుగవది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం బోధించడానికి పంపించబడ్డాడు. ఐదవది ఆఖరిది
విన్ ఫర్ గాడ్, విన్నింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఆత్మలు సంపాదించడానికి పంపించినాడు. ఇప్పుడు యోహాను 17:18 ప్రకారం నీవు నన్ను లోకములోనికి ఎలాగ పంపితువో నాకు అప్పగించిన వారిని కూడా లోకములోనికి నేను పంపుతున్నాను. డ్యూయల్ సిమ్. మనం ఒకే క్రిస్మస్ చేసుకుంటాం. యేసుప్రభు లోకాన్ని నుండి భూమి మీదకి వచ్చినాడు బాగానే ఉంది. మనల్ని కూడా ఆయన పంపిస్తున్నాడు లోకంలోనికి. మన సంగతి ఏంటి? ఈ సంవత్సరం అంతట్లో 5 విషయాల్లో ఎన్నిట్లో మనం తప్పిపోయాం? మీరైతే 5 తప్పిపోకుండా ఉంటారు. నేను 5 కూలబడిపోయాను. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయేరే. అయితే ఒక నిరీక్షణ, ఆయన మన కొరకు శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధిపడి తిరిగి లేచినాడు. ప్రభువా, నా జీవితంలో క్రిస్మస్ ఉందని నేను తలంచినాను. అది ఆరంభమే. ఇప్పుడు నేనే లోకానికి క్రిస్మస్. ఐ మస్ట్ బి క్రిస్మస్ ఫర్ అదర్స్. దాని కొరికే నీవు ఈ లోకానికి వచ్చినావు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మీ రాజ్యాన్ని గురించి ప్రకటించాలని మీరు ఇచ్చేయించినారు, అది చేయలేకపోయాను. మీ పని చేయాలని కోరుతూ వచ్చినారు, అది చేయలేకపోయాను. మీ చిత్తం చేయాలని కోరుతూ వచ్చినారు, అది నేను చేయలేకపోయాను. మీ బోధ ప్రకటించాలని కోరుతూ వచ్చినారు, అది చేయలేకపోయాను. మీ కొరకు ఆత్మలు సంపాదించాలని మీరు ఇష్టపడ్డారు, అది చేయలేకపోయాను. నాలాంటి వాడు మీ శరీరంలో చేయి వేయటానికి దగ్గరికి రావచ్చా? 1 యోహాను 1:7 యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. 365 రోజుల్లో పడి చెడి దేవునికి దూరం అయిపోయిన మనము ఇప్పుడు తీర్మానం చేసుకోవాలనుకుంటే సిలువ దగ్గరికి రావచ్చు. ఆయన సిలువే శరణ్యం, ఆయనే మనకు ఆధారం, ఆయనే మన రక్షకుడు. ఈయన ప్రభువైన క్రీస్తు.